సో, ఈ సీరం ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? దీని గురించి నేను మాట్లాడతాను. సో, సీరం ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఏం తెలుస్తది? ఆ బ్లడ్ టెస్ట్ నుంచి మీకు ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, హౌ ఈస్ యువర్ ఎగ్ కౌంట్? మీకు ఎగ్ కౌంట్ ఎలా ఉంది? బాగున్నాయా? తక్కువున్నాయా? ఎక్కువున్నాయా? ఇది తెలుస్తది అనమాట. సో, ఎస్పెషల్లీ మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. మీకు దీనికి ముందు ఎండోమెట్రియోసిస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉండిందా? మీకు సర్జరీ అండర్‌గో అయ్యారా? ఆర్ లైక్ మీకు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్నాయా? ఖచ్చితంగా ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఆర్ లైక్ ఏదైనా సింపుల్ ఓవేరియన్ సిస్ట్ ఉంది, తీపిచ్చుకున్నారా? ఖచ్చితంగా మీరు ఈ బ్లడ్ టెస్ట్ చేపిచ్చుకోవాలి. ఆర్ లైక్ ఏదైనా బ్లడ్ క్యాన్సర్స్ అట్లా ఉండి కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్నారా? ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఇది మీకు ఒక ఐడియా వస్తదనమాట. అంటే మీకు హౌ ఈజ్ యువర్ ఎగ్ నంబర్ అనేది ఒక ఐడియా వస్తది. జనరల్‌గా ఏఎంహెచ్ వాల్యూ లెస్ దెన్ 1.2, 2-4, మోర్ దెన్ 4 అంటారనమాట. లెస్ దెన్ 1.2 ఆర్ లైక్ లెస్ దెన్ 1.5 ఉన్నాయనుకోండి, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తక్కువ ఉన్నాయని అర్థం అనమాట. సో, మీరు తొందరగా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు 2-4 ఉన్నాయనుకోండి, మీరు కరెక్ట్‌గా మానిటర్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్‌లీ వన్స్ మీరు ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎలా ఉంది అని చెక్ చేసుకోండి. అది ఒకటి.